బ్యాంక్ చెక్కును బాధితురాలికి అందించిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు అంటూ వెల్లడి. బంటుమిల్లి రోడ్డులోని భీమేశ్వరాలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గుడివాడలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలలో పనిచేసే ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిఈఓ రాజ్యలక్ష్మి. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, అధ్యాపకులు కృషి చేయాలి అంటూ వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతున్న సమీమున్నీసా అనే పేద మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్యం నిమిత్తం 1,02,000 రూపాయల చెక్కును అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ అందించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు చేసిన 1,02,000 రూపాయల చెక్కును అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు బాబ్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, చంద్రన్న బీమా తదితర పథకాలతో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిన గొప్ప నేత చంద్రబాబుని కొనియాడారు. రాష్ట్ర అభ్యున్నతికి, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా ఉండాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్స్ మహమ్మద్ అబు, బొగ్గవరపు తిరుపతయ్య, సానా భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సమీమున్నీసా వారికి 1,02,400 రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవాళ అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య బీమా, ఎన్టీఆర్ వైద్య సేవ, అట్లాగే వీటన్నిటికీ కూడా అర్హులు కాని వాళ్ళు, లేకపోతే కనుక దాంట్లో వచ్చే డబ్బుకు మించి కనుక వాళ్ళకి ఖర్చు కనుక అయ్యేటట్టయితే వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి సహాయ నిధికి కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వారి ఫైల్ అంతా కూడా పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి ఇవాళే కాదు, అంతకుముందు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు కూడా ఆయన అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేవారు. అట్లాంటిది ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికీ దగ్గర 15 నుంచి 20 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయటం, పెరుగుతున్నటువంటి ఎకానమీ, జరుగుతున్నటువంటి అభివృద్ధి, భారతదేశం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తుంది రెండే రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. విద్య పరంగా పిల్లలకు కనుక చదువు అందించినట్టయితే వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని బయటకు వస్తే, డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చే టయానికి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం ఎలా, ఏ రకంగా మనం ఉద్యోగం కల్పించాలి అని చెప్పి, పారిశ్రామికంగా ఎలా చేయాలి, ఐటీ పరంగా ఎలా చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దాని మీద దృష్టి పెడుతూ చదువు కనుక అందరికీ అందించినట్టయితే ఇవాళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అది. అట్లాగే ఏదైతే వైద్యం ప్రకారం ఉందో, వైద్యం ఏదైతే ఇవాళ ఆయన వైద్యం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యం అనేది మాకు అందుతుంది, మాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాకు తీరుస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందిస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్ళే మనిషి దాకా ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆయన కల్పిస్తూ ఉన్నాడు. వైద్యం పరంగా అన్ని రకాలుగా కూడా ఇవ్వాలి అని చెప్పి విద్య, వైద్యం 2 కూడా అందించి వాళ్ళని కనుక మనం అందించినట్టయితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడతాయి, ప్రతి కుటుంబం కూడా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ముందుకెళ్తానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏదో ఒక విధంగా సంక్షేమ పథకం అందించాలన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కారణం. ఆయన అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం ఈ భారతదేశంలోనే చూడలేం. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కూడా మనకు రావాలి అని చెప్పి జనమంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం, ఆయన మళ్ళీ కూడా ఉన్నట్టయితే రాజధాని ఎలా నిర్మించుకుంటాం, స్థితిగతులు మనం ఎలా మెరుగుపరుచుకుంటాం, ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని, తెలుగుదేశం పార్టీని సమర్థించాలని, అందరూ కూడా
తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాలని ఆయన్ని మళ్ళీ కూడా మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో మా ప్రియతమ చైర్మన్ ఈ పిన్నమనేని బాబ్జీ గారు, అదేవిధంగా మా డైరెక్టర్లు చిరుకూరు రమేష్ గారు, బొగరపు తిరుపతి గారు, సిరిపల్లి సూరిబాబు గారు మరియు ముస్లిం పెద్దలు బాషా గారు అందరం కలిసి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది సమీమున్నీసా అనే ఈమెకి చాలా అనారోగ్యం చేసి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి షుగర్ ఎక్కువైపోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగటం, మరి వారికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 1,02,400 రూపాయలు మంజూరు చేసి ఈ మంజూరు పత్రాన్ని ఈరోజు మా బ్యాంక్ చైర్మన్ బాబ్జీ గారు మరి మా డైరెక్టర్ చేతి మీదుగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈమె కుమారుడు యూనుస్ ఖాన్ను ముబారక్ సెంటర్లో అత్యంత కిరాతకంగా కొంతమంది హత్య చేసి చంపేశారు. మరి వారి కుమారుడు చనిపోయిన తర్వాత వారికి సరైన మరి గడవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే మేము పిన్నమనేని వెంకటేశ్వర గారితో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెప్పించి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల పేరు మీద వేయడం జరిగింది. మరి ఆ యూనుస్ ఖాన్ తల్లికి కూడా వాళ్ళ అనారోగ్యం అవటం, మరి ఏ విధమైన ఆర్థిక వనరులు వచ్చే పరిస్థితి లేకపోవటం అన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మేమే ఆ కుటుంబానికి అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం 1,02,400 రూపాయలు శాంక్షన్ చేసి దానికి ఒక ఎల్ఓసిని ఇచ్చారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఈమెకి పూర్తి స్థాయిలో వైద్యం అందించమని ఈమెకి 1,02,400 రూపాయలు శాంక్షన్ చేశారు. వీరు కుటుంబం ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సహాయ నిధితో వాళ్ళు చక్కటి వైద్యం చేసుకుని మళ్ళీ చక్కగా మళ్ళీ ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని ఆశిస్తూ అందరూ కూడా అనేక మంది మైనార్టీలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎవరు వచ్చినా సరే కాదనకుండా అందరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధులు కానీ, మసీదుల అభివృద్ధి కానీ, షాజీఖానా అభివృద్ధులు కానీ, గ్రేవ్యార్డ్ అభివృద్ధులు కానీ అన్ని రకాల పనులు తెలుగుదేశం పార్టీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తుందని మనం చేసుకుంటూ అన్ని రకాలుగా ఆ రోజైతే మేము చెప్పామో అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్ని రకాలుగా అండగా ఉంటూ ఈరోజు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది అందిస్తాం. చాలా సంతోషకరమైన విషయం. ఈ సహాయాన్ని పొంది మరి వాళ్ళ ఆరోగ్యవంతం తిరిగి రావాలని అందరూ కూడా గుడివాడ ముస్లిం నియోజకవర్గంలో ముస్లింలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులని మరి చేసే సహాయాల్ని గుర్తించి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి వేద పండితులు విజయ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థమే స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ చైర్మన్ శుంకర గాంధీ, ఈవో అరుణ, వేలాదిగా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, లింగోద్భకాల అభిషేకం. అయితే కళ్యాణం అనేటువంటిది ఒక విశేషమైన పదం. ఈ కళ్యాణం అంటే శుభప్రదం, అందరికీ కూడా శుభప్రదం. లోక కళ్యాణార్థం మనం చేసేటువంటి కళ్యాణం మన ఒక్కరికే కాదు, లోక కళ్యాణార్థం లోకంలో కూడా సుఖంగా శాంతులతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ భీమేశ్వరి యొక్క కళ్యాణాన్ని మనం ఆచరిస్తున్నాం. అయితే ఇందులో గొప్ప విశేషం ఏంటంటే జన్మంటూ ఉంటే జన్మానికి ఒక శివరాత్రి. శివరాత్రి అనేటువంటిది ఒక జన్మంటూ ఉంటే శివరాత్రి విశేషం. జన్మానికి ఒక శివరాత్రి. మనం ఎప్పుడైతే ఈ జన్మలో ఉన్నటువంటి ఈ రోజున
శివనామస్మరణం కనుక చేసినట్లయితే సాక్షాత్ పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. మనకు ఇందుకు సందేహం లేదు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేలా అధ్యాపకులు, అధికారులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జిల్లాలో 57 పరీక్షా కేంద్రాల్లో 1076 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొంటారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నియమ నిబంధనలను పుస్తక రూపంలో ముద్రించామని, తొలిసారి విధులు నిర్వహిస్తున్నట్లు వారు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో చిన్న సమస్య తలెత్తినా అధికారులకు సమాచారం ఇవ్వాలని, పరీక్షల విజయవంతంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఈ రాజ్యలక్ష్మి, ఏటు విజయలక్ష్మి, ఏసీ లింగేశ్వరరావు, ఎంఈఓ శంకర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల ఏ పిల్లవాడు కింద కూర్చొని ఎగ్జామ్ రాయడు. ఎప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఈ సంవత్సరం కూడా అంతే. కాకపోతే ఫర్నిచర్ అనేది కంఫర్ట్గా ఉందా లేదా అది మనం చూడాలా. కూర్చోడానికి కొంచెం ఎత్తు తక్కువగా ఉండి, రాసుకోవడానికి వెడల్పు డిస్టెన్స్ తక్కువగా ఉండి అలాంటి టేబుల్స్ వేయటం కాదు ఫర్నిచర్ అంటే. పిల్లవాడు కంఫర్ట్గా కూర్చొని ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్యలో కొంత గ్యాప్ ఉండాలా. అలాంటి బెంచెస్ ఎక్కడైనా మీరు నోటీస్ చేస్తే ఫర్నిచర్ బాగాలేకపోతే ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి. ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తే మనకు టైం ఉంది కాబట్టి మళ్ళీ అవి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాను ఇంతకు ముందే, డ్రింకింగ్ వాటర్ ఇది మాత్రం ఎండాకాలం సమ్మర్ కాబట్టి ఇది మాత్రం ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆల్ చీఫ్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఖచ్చితంగా మీ సెంటర్లో మీరు స్టూడెంట్స్కి మినరల్ వాటర్ని ప్రొవైడ్ చేయండి. క్యాన్స్ వచ్చాయి కదండి, చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి. ఎగ్జామ్స్ అంటే ఆ హెచ్ఎం మాట్లాడి పెడతాడు, ఏమండి మీకు ఎవరు తెలియదు అక్కడ ఆ ఏజెన్సీ ఎవరు, వాటర్ తీసుకొచ్చే ఏజెన్సీ ఎవరు మీకు తెలియకపోతే ఆ యొక్క సెంటర్ హెచ్ఎం ఆ ప్రిన్సిపాల్కి చెప్తే వాళ్ళు మీకు ఆ వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తారు. జిల్లాకు మంచి పేరు రావాలని పట్టుదలతో ఉన్నారు. అదే స్ఫూర్తిని మనం తీసుకుని మనం కూడా ఆవిడ చేయూతనిచ్చి సహకారం అందించవలసిందని కోరుతున్నాం. ఇప్పుడు మన దగ్గర మీలో సిఎస్లు డిఓలు ఉన్నారు. మీ డివిజన్లో 53 సెంటర్లు ఉన్నాయి. 53 సెంటర్లకి 57 సెంటర్లు ఉన్నాయి. 57 సెంటర్లకి సిఎస్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మేడం గారు స్పష్టంగా చెప్పారు. ఒకరిది బాధ్యత అనుకుని ఒకళ్ళు అనుకోవడం కాదు, ఇద్దరిది సమిష్టి బాధ్యత. ఇవాళ మీటింగ్ దగ్గర నుంచి రేపు క్వశ్చన్ పేపరు స్పాట్ వాల్యుయేషన్ దగ్గరికి ఆన్సర్ పేపర్ వెళ్ళేదాకా, ఆన్సర్ పేపర్ వాల్యుయేషన్ అయ్యి మార్కులు ఫీడ్ అయ్యేదాకా, కంప్యూటర్లో ఫీడ్ అయ్యేదాకా మీ ఇద్దరిది సమిష్టి బాధ్యత. ఏ ఒక్కరిదని అనుకోవద్దు, మీరిద్దరూ కలిపి సమిష్టిగా చేస్తేనే మనం పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించగలుగుతాం. గుడివాడ ఆర్టీఓ కార్యాలయం నందు ఆర్టీఓ రామ్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ ప్రత్యేకించి మహిళలకు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించడం జరుగుతుందని రామ్మోహన్ రావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో మహిళలకు ప్రత్యేక ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నామని ఆర్టీఓ టి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ రావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే మేళాను డివిజన్లోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీఏ సిటిజన్ యాప్లో 986871ను ఎంటర్ చేసి ధృవీకరణ పత్రాలను జతపరిచి స్లాట్ బుక్ చేసుకోవాలని ఆర్టీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ అంటే డ్రైవింగ్ నేర్చుకున్నవారు కానీ బండి నడిపేవాళ్ళు కానీ ప్రతి వాడికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో లైసెన్స్ లేకుండా బండి నడపడం చట్టరీత్యా నేరం కాబట్టి ప్రతి వాళ్ళు లైసెన్స్ కలిగేటట్టుగా మేళాలు కండక్ట్ చేసి ప్రతి వారికి లైసెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ మధ్యకాలంలో పట్టణాల్లో మరియు గ్రామాల్లో కూడా ఎల్ఎల్ఆర్ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో పంచాయతీల వరకు కూడా వెళ్ళి ఈ మధ్యనే ఒక నెల కాలం పాటు మన గుడివాడ పరిధిలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా ఈ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా
మన గుడివాడ ఆ రవాణా శాఖ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ మేళాని నిర్వహించడం కోసం ఉప రవాణా కమిషనర్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం మేము 8వ తారీఖున ఈ ఆఫీసులో అంటే గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ మేళాలను నిర్వహించుతాం. ఈ సందర్భంగా మేము కండక్ట్ చేసే ఎల్ఎల్ఆర్ మేళాకి ఒక టోకెన్ కూడా జనరేట్ చేయడం జరిగింది. మీరు ఆ యాప్లోకి వెళ్ళిన వెంటనే దానిలో ముందుగా మీరు ఆ సర్వీస్ కోసం వెళ్ళినట్టయితే మేళా అని కనిపిస్తుంది. ఆ మేళా క్లిక్ చేసుకుని ఒక నెంబర్ ఒక నెంబర్ ఆల్రెడీ జనరేట్ చేసాం. ఆ నెంబర్ మీకు ఇప్పుడు చెప్తాను. ఆ నెంబర్ కొట్టినట్టయితే మీరు ఆ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నెంబరు టోకెన్ నెంబర్ 986871. ఈ నెంబర్ కానీ మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా మీరు ఆ సర్వీస్కి వెళ్తారు. మీకు మోటార్ సైకిల్ కావాలనుకున్నట్టయితే ఆ ఒక్క కేటగిరీ కావాలన్నట్టయితే మీరు అది సెలెక్ట్ చేసుకుని దాంట్లో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ప్రత్యేకించి మహిళా దినోత్సవం రోజున పెట్టాం కాబట్టి కంప్లీట్గా ఒకే డేట్ ఓపెన్ అవుతుంది. ఆ డేటు 8/3/2019. దానిలో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్న టోకెన్ నెంబర్ 986871. ఈ నెంబర్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు స్లాట్ మార్చి 8వ తారీఖున వస్తుంది. మా కార్యాలయంకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ అదే రోజున వెంటనే మీకు ఎల్ఎల్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న దేవస్థాన చైర్మన్ అవధానం మల్లిబాబు, ఈవో యార్లగడ్డ వాసులు మాట్లాడుతూ పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకల్లో వేద పండితులు మైలవరపు విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివాయ రెండు మనకి శ్రవణక్షేత్రం వచ్చింది. శివుడికి ఇష్టమైన శివరాత్రి కూడా వచ్చింది. ఈ రోజున ఇంతమంది భక్తుల సమక్షంలో భక్తుల సహాయ సహకారాలతో మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, అలాగే మా అర్చక స్వాములు, మైలవరపు వాళ్ళు, అలాగే వార్షికంగా వచ్చే కళ్యాణ ఉభయదాతలు నటివాడ రాధారాణి గారు, పామర్తి రాంబాబు గారు, అలాగే ఈ సంవత్సరం కొత్తగా లోకేష్ గారు, అలాగే ఘంటసాల వాస్తవులు వాళ్ళు ఈ కార్యక్రమానికి ఎంతో వైభవం తీసుకొచ్చారు. అలాగే మా చిన్ననాటి స్నేహితులు శ్రీ బాలాజీ గారు కూడా వేదిక మీద ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని మా అర్చక స్వాములు సుబ్రహ్మణ్యం శర్మ గారు వారు కూడా ఎంతో సహాయ సహకారాలు చేశారు. కాబట్టి వారందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఓం నమః శివాయ. భక్తులకు ఆ శివస్వామి ఎదురైన సదాశయ కాపాడును కోరుతున్నాము. నవ్వుతోనే భక్తులుగా ఉన్నది ఈరోజు కళ్యాణ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమం చేసిన భక్తులకు మా హృదయపూర్వక శుభాలను తెలుపుతున్నామండి. ఓం నమః శివాయ. శివుడు ఈక్వల్ శరీరంలో ప్రాణ రూపంలో ఉండేటువంటి వాడు శివుడు. అంటే ఈ భూమి మీద మన ప్రాణం ఉన్నంత వరకు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా లభిస్తూనే ఉంటాయి. ఈ రోజున మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నామంటే వీణుల బిందువుగా ఈ యొక్క గౌరీశంకర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్యవర్గం చేత, చైర్మన్ గారి చేత, యువ గారి చేత ఈ యొక్క కార్యక్రమం నిజంగా ఇంత క్రితం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు అనేటువంటి దాన్ని నేను ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నాను. వారు కూడా చక్కగా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వారు చూడటానికి చాలా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కళ్యాణ మహోత్సవంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. మనకి మింగడివాడు విభుండని మనకు చాలాసార్లు వినున్నాం ఈ మాట. ఎందుకంటే పరమేశ్వరుడు విషాన్ని మింగుతుంటే పార్వతీదేవి ఏమంటే మింగండి పర్వాలేదు, ఒక కళ్యాణం కోసమే కదా ఆ యొక్క విషాన్ని మింగడం అని చెప్పేసి ఆ పార్వతీదేవి వెనక నుంచి ప్రోత్సహించిందట. కారణం భర్త విషాన్ని మింగుతున్నప్పుడు భార్య ఎక్కడైనా ఎలా ప్రోత్సహిస్తుందా? మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ప్రపంచం మొత్తం మనందరికీ కూడా ఖచ్చితమైనటువంటి నిర్దేశితమైనటువంటి విధానాన్ని మనకి పరమేశ్వరుడు ఇచ్చున్నాడు యొక్క మాంగళ్య రూపంలోనే. అన్నదాత సుఖీభవ పథకంలో వేలాది రైతులకు పంట సాయం అందక రైతులు నష్టపోతున్నారని రైతాంగ సంఘ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకంలో వేలాది రైతులకు పంట సాయం అందక రైతులు నష్టపోతున్నారని రైతాంగ సంఘ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గుడివాడ సుందరయ్య భవన్లో మురళీకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్రంలో వేలాది మంది రైతులకు పంట సాయం అందక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కౌలు రైతులకు కూడా పంట సాయం ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సుఖీభవ పథకంలో సమస్యలను పరిష్కరించాలని మురళీకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించినాయి. అందులో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కేంద్ర పథకంలో అసలు కౌలుదారుల విషయమే లేదు. రాష్ట్ర పథకంలో కౌలుదారుల విషయం ఉన్నా 2019లో గుర్తించి కౌలుదారుల్ని అప్పుడు ఇస్తామని ఒక రకమైన మోసం కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ పథకాన్ని 2 పథకాల్లో కూడా కౌలుదారులు, సొంతదారులు, సన్నకారు రైతులకి లిస్టులు ప్రకటించారు. ఆ లిస్టులో కూడా కొంతమందికి డబ్బులు పడినాయి, కొందరికి పట్టలేదు. అందుకని ఆ లిస్టులన్నీ కూడా చాలా అవకతవకలుగా ఉన్నాయి. రుణమాఫీ మొదట్లో ఎట్లా ఉండేదో వచ్చిన కొత్తలో అలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సరిచేసి పరిష్కారం చేయడానికి మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారిని మేము ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. మండల స్థాయిలో ఇది ఉండాలి. ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ఈ పథకాలు ఎందుకు తీసుకొచ్చారనేది చూసుకున్నప్పుడు రైతులకి, కౌలు రైతులకి పంటలకి మద్దతు ధరలు అందించకుండా చాలా తాత్సారం చేస్తుంది ప్రభుత్వం, అన్యాయం చేస్తుంది, తాత్సారం కాదు. దాన్ని పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ పథకం పెట్టాడు. ఈ పథకానికి 5,000 కోట్లే ఖర్చు అవుతాయి సుమారు. అయితే మద్దతు ధరలు ఇస్తే రుణమాఫీ అయితే 4-5 విడతలు 8,000 కోట్ల పైన. అన్ని డబ్బులు లేవు కాబట్టి ఇది ఒక టెక్నిక్గా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అది అటకెక్కిపోయింది, పొబ్బలో పుట్టి మగలో మాడిపోయినట్టుగా ఆ పథకం అసలు డబ్బులు వస్తాయో లేవో 4-5 విడతలు అనేది కూడా అనుమానంగా ఉంది. అందుకని ప్రకటించినటువంటి ఈ పథకంలో ఇంకా మార్పులు చేసి లిస్టులు సరిగ్గా చేసి గ్రీవెన్స్ సెల్ని ఫంక్షన్ చేయించి నిన్న నుంచి ఎంపీఓలు కూడా సమ్మె విరమించి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ పెట్టి రాని వాళ్ళకి, వచ్చినా తప్పులు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా సరిచేసి దీన్ని అందరికీ కనీసం న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో స్వామినాథన్ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. అది సరైన రైతు వ్యతిరేక పరిస్థితి అనేది మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని రైతు సోదరులు ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల్ని సంప్రదించి గ్రామ సభల్లో మీ ఇబ్బందుల్ని చెప్పుకుని పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున మరి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితురాలికి అందించిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు అంటూ వెల్లడి. బంటుమిల్లి రోడ్డులోని భీమేశ్వరాలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గుడివాడలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలలో పనిచేసే ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిఈఓ రాజ్యలక్ష్మి. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, అధ్యాపకులు కృషి చేయాలి అంటూ వెల్లడి.